జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై జస్ట్ 6 నెలలు మాత్రమే అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ సైలెంట్గానే ఉన్నారు. వైసీపీ నాయకులు అయితే సరే కొందరు యాక్టివ్ ఉన్నారు, చాలామంది సైలెంట్గా ఉండిపోయారు. కానీ వైసీపీ కార్యకర్తలు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే ఆయనను అభిమానించడం, ఆ పార్టీని అభిమానించడం, ఏ ఒక్క సెకండ్ కూడా వాళ్ళు ఏమీ డౌన్ అయ్యే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. మొన్ననే అధికారానికి దూరం అయ్యారు. అయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ బర్త్డే రేపు రాబోతుంది. ఆ ఫస్ట్ బర్త్డేకి సంబంధించి వాళ్ళు ప్లాన్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్, ఆ పార్టీ కార్యకర్తలు, జగన్ గారి అభిమానులు ప్లాన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు అండ్ వాళ్ళు పెడుతున్న పోస్టులు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్న విధానాన్ని కనుక చూస్తే, అదే ఒకవైపు వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలను వరుస పెట్టి అరెస్టులు చేసుకుంటూ జైళ్ళలో పెట్టి హింసించి ఇంత భయభ్రాంతులకు గురి చేస్తున్నా కూడా వీళ్ళైతే ఎక్కడే కూడా వీళ్ళ అభిమానాన్ని తగ్గించుకునేది అయితే కనిపించడం లేదు అనిపిస్తోంది. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నారు, బెంగళూరులో ప్లాన్ చేస్తున్నారు, చెన్నైలో ప్లాన్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో ప్లాన్ చేస్తున్నారు. కొన్ని దగ్గర పంచే కార్యక్రమం అట, కొన్ని చోట్ల రక్తదాన కార్యక్రమం అట. అధికారానికి దూరమై 6 నెలలే అయింది. వాళ్ళ పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ అధికార పార్టీ పోలీసులు వెంటాడుతూ ఉన్నారు. అధికారం ఉన్నప్పుడు వీరులం, శూరులం, మార్కులం అని మీసాలు తిప్పి తొడలు కొట్టిన నాయకులు ఎక్కడున్నారో తెలియట్లేదు ఇప్పుడు చాలామంది. కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు, అభిమానులు మాత్రం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఇంత జోష్గా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతూ ఉండడం నాకైతే కాసింత ఆశ్చర్యాన్ని కలిగించింది. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ క్యాడర్లో ఇంకా పట్టు ఎక్కడా చెక్కు చెదరలేదు. నాయకులు పార్టీలు మారి వెళ్ళిపోతూ ఉన్నా, నాయకులు సైలెంట్గా ఉన్నా, పార్టీని అభిమానించే వాళ్ళు, జగన్ గారిని అభిమానించే వాళ్ళు ఆయనతోనే ఉంటాం అని చెప్పి ఒక గట్టి సంకేతాలు పంపడం కోసం ఈ పుట్టినరోజు వేడుకల ద్వారా ఒక సందేశం పంపుతూ ఉన్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. వీళ్ళ ఉత్సాహం, వీళ్ళ సెలబ్రేటింగ్ మూడు చూస్తూ ఉంటే.